ఏం చేస్తున్నారు? డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తున్నా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే పరిపాలన ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ చెత్తారంగా ఉంది. ఎందుకు? ఫ్రీగా పెట్టారండి. ఫ్రీగా పెడితే బస్సులు నడుస్తున్నాయి, ఏమైనా కరెక్ట్ నడుస్తున్నాయా? మరి జనాలంతా ఉచిత పథకాల కోసమే ఎక్కువ ఆశపడుతున్నారు కదా, ఉచిత పథకాల కోసమే ఎక్కువ పాల్గొస్తున్నారు కదా. ఆడవాళ్ళని ఫ్రీ పెట్టారు, మొగోళ్ళు ఏం చేసినారు? ఓకే, మొగోళ్ళు ఏం చేసినారు? అంటే మొగలు ఓట్లు వేయలేదంటారా? మొగలు ఓట్లు వేయలేదంటారా? ఓటు వేసినాము, ఆడోళ్ళకి నడుస్తుంది, ఆడోళ్ళది. మొగోళ్ళకి ఏం ఫ్రీ పెట్టిండు ఆడు? పెడితే పెట్టదుండే. టికెట్ ప్రైస్ ఏమో తగ్గించేది ఉండే, బస్సులలో ఫ్రీగా పెట్టి ఉట్టే వేస్ట్ అయ్యింది. ఆడోళ్ళంతా రోడ్ మీద నడుస్తుంది రకం ఉంది. ఓకే, ఓవరాల్ ఉచిత పథకాలు మంచిగా అంటారండి? మంచిగా చెడ్డ ఉచిత పథకాలు 50-50 అది 6 నెలల దాకా వస్తుంది, లేదా సంవత్సరం దాకా వస్తుంది, తర్వాత రాదుగా. రాదు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఏదో నడుస్తున్నలాగా ఉంది. ఇప్పుడే ఇంకా 1 year కాలే కదా, 1 year అయిన తర్వాత చూద్దాం. అంటే 1 year చూడాలంటారు అంతే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగోకపోతే దింపేస్తారా? దింపడానికి అయితే ఏం లేదు, 5 years ఎట్లయినా వాళ్ళు ఉంటారు, ఇక వాళ్ళు చూడాలి. తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం వేర్లోకి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ బాగాలేదు అనుకో, మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు అనుకుంటున్నారు. రారు, ఇది పక్కా చెప్తున్నా. కేసీఆర్ ఎందుకు రారు? కేసీఆర్ గారు ఫస్ట్ కల్వకుంటా ఉంది కదా, కవితారెడ్డి. కవితనా మీ పేరేంది? ఆమె కేసు వేయండి ఫస్ట్, వేస్తే బరోబ్బర్ వస్తుంది. ఎందుకంటే ఆమె డ్రగ్స్ కేసులో ఉంది, అది ఇంకా బయటికి వస్తలేదు. బయటికి తీసే బెటర్. అంటే సెంట్రల్ కూడా దీంట్లో ఉందని అనుకుంటున్నాము, అది చూస్తే తెలిస్తే అప్పుడు అవుతుంది. ఐటీ విషయంలో అయితే కేటీఆర్ బాగా ఐటీ పరంగా డెవలప్ చేసినట్టు ఇండియాలో ఇంకొక ఐటీ మినిస్టర్ ఎవరైనా కంపారిజన్ చేయగలరా కేటీఆర్ తో సమానంగా చేయలేం బ్రో. కేటీఆర్ తప్ప ఇంకెవరు లేరు ఐటీ బ్రో. లేరంటాం మేమైతే. మరి అంత బాగా డెవలప్ చేసినప్పుడు మరి కేసీఆర్ ఇంటికి ఎందుకు పంపించామా? కేసీఆర్ ఓట్లు ఎడికని పోయినాయి, మెయిన్ గా ఊర్ల సైడ్ పోయినాయి. ఎందుకంటే తెలంగాణ డెవలప్ చేద్దామని హైదరాబాద్ లో చూశాడు, కానీ ఊర్ల సైడ్ చూలే. వ్యవసాయం చేసేటోళ్ళకి చూసుకోలేదు కరెక్ట్ గా, మెయిన్ గా దాని నుంచి పోయింది అది ఓట్ల అయితే. అదంతా వేస్ట్. దళిత బంధు అన్నారు, ఏమి ఇచ్చే దళిత బంధులు ఏం రాలే. అందలేదు అంటే మేమని ఇక్కడ కాదు, మేము కూడా కర్ణాటక నుంచి వచ్చాము, కానీ ఈయన పుట్టి పెరిగినప్పటి నుంచి ఈ నుంచే అట్లా. కేటీఆర్ విషయంలో బాగుంది, కేసీఆర్ విషయంలో లేదు.